భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ సిరీస్లో మనం ఈరోజు చాప్టర్ 4 and 5 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఏమిటి చాప్టర్ 4 and 5? సో చాప్టర్ 4 టైటిల్ వచ్చేసి మెంటల్ హీలింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అండ్ మెంటల్ హీలింగ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. అంటే మెంటల్ హీలింగ్స్ అంటే మనసుతో నయం చేసుకోవటం. మన ఆలోచనల ద్వారా మనసు పరంగా మనం ఏమైనా బాధల్లో ఉంటే వాటిని మన యొక్క మనసు ద్వారానే మానసికంగా దాన్ని నయం చేయగలిగితే దాన్ని మెంటల్ హీలింగ్ అంటాం అన్నమాట. సో మనలో ఉన్న ఏవైనా బాధలకి కానీ రుగ్మతలకి కానీ దేని గురించైనా దుఃఖం కానీ వీటి ద్వారా వాటి యొక్క ఎఫెక్ట్ మన ఆరోగ్యం మీద పడి మనం ఏదైనా అనారోగ్యానికి గురైతే వాటిని మానసికంగా మనం ఎలా నయం చేసుకోవచ్చు, దట్ ఈస్ వాట్ మెంటల్ హీలింగ్స్. సో చాప్టర్ 4 and 5లో సమ్మరీ పాయింట్స్ చెప్పారు. ఆ సమ్మరీ పాయింట్స్ మీరు కనుక చూస్తే ఆటోమేటిక్గా ఆ చాప్టర్ మొత్తాన్ని కవర్ చేసినట్టే. సో చాప్టర్ 4 మెంటల్ హీలింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అంటే పురాతన రోజుల్లో. ఆ చాప్టర్లో మొత్తం 9 పాయింట్స్ ఉన్నాయి. సో 9 పాయింట్స్ ఉన్నాయి మొత్తం. సో ఆ 9 పాయింట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సో ద ఫస్ట్ పాయింట్, సో రిమైండ్ యువర్ సెల్ఫ్ ఫ్రీక్వెంట్లీ దట్ ద హీలింగ్ పవర్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ సబ్కాన్షియస్ మైండ్. రిమైండ్ యువర్ సెల్ఫ్ ఫ్రీక్వెంట్లీ దట్ ద హీలింగ్ పవర్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ సబ్కాన్షియస్ మైండ్. అంటే ఏదైనా ఒక అనారోగ్యాన్ని నయం చేసే శక్తి మీ మనసు లోపలే ఉంది అని గుర్తించండి. నో దట్ ఫెయిత్ ఈజ్ లైక్ ఎ సీడ్ ప్లాంటెడ్ ఇన్ ద గ్రౌండ్, ఇట్ గ్రోస్ ఆఫ్టర్ ఇట్స్ కైండ్. ప్లాంట్ ది ఐడియా ఇన్ యువర్ మైండ్, వాటర్ అండ్ ఫెర్టిలైజ్ ఇట్ విత్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఇట్ విల్ మేనిఫెస్ట్. ఫెయిత్, సో నమ్మకం వేరు, ఫెయిత్ వేరు. నమ్మకం అనేది బిలీఫ్ అన్నమాట, ఫెయిత్ అంటే విశ్వాసం. సో నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటంటే నమ్మకం అనేది ఒక ప్రూఫ్ కావాలి దేనికైనా. ఇప్పుడు పలానా రూట్లో వెళ్తే మనం వెళ్ళాలనుకుంటున్న ఊరు వస్తుంది అని ఎవరైనా మనకి చెప్తే వాళ్ళు చెప్పిన మాటని నమ్మి మనం ఆ దారిలో వెళ్తాం, అది నమ్మకం. ఫెయిత్ అంటే ఎవరు చెప్పకుండా నీకు నువ్వుగా వితౌట్ ప్రూఫ్ నమ్మగలిగితే దాన్ని విశ్వాసం అంటాం. సో ఏం చెప్తున్నారంటే నో దట్ ఫెయిత్ ఈజ్ లైక్ ఎ సీడ్ ప్లాంటెడ్ ఇన్ ద గ్రౌండ్. ఫెయిత్ విశ్వాసాన్ని కనుక మీరు మీ మనస్సులో ఉంచుకుంటే సబ్కాన్షియస్ మైండ్ మీ విశ్వాసానికి తగ్గట్టుగా ఒక గొప్ప శక్తిని మీకు ఇస్తుంది. ఎలా అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ మీ మనసులో మీరు పెట్టుకున్న విశ్వాసానికి ఒక చెట్టుకు నీరు పోసి పెంచినట్టుగా దాన్ని పెంచుతుంది. మీరు పెట్టుకున్న విశ్వాసాన్ని అని చెప్తున్నారు. The miraculous healings you hear about at various shrines are due to imagination and blind faith which act on the subconscious mind, releasing the healing power. అంటే సబ్కాన్షియస్ మైండ్ మీ లోపల ఉన్న మనస్సే మీ అనారోగ్యానికి కావలసిన శక్తిని ఇస్తుంది అని చెప్తున్నారు. ఆల్ డిసీజ్ ఆరిజినేట్స్ ఇన్ ద మైండ్. నథింగ్ అపియర్స్ ఆన్ ద బాడీ అన్లెస్ దేర్ ఈజ్ ఎ మెంటల్ ప్యాటర్న్ కరస్పాండింగ్ టు ఇట్. ఆల్ డిసీజ్ ఆరిజినేట్స్ ఇన్ మైండ్ అంటే ప్రతి అనారోగ్యం మన మనసులోనే ముందు మొదలవుతుంది, అది మనసులో నుంచి మొదలై తర్వాత శరీరానికి వస్తుంది అని చెప్తున్నారు. సో దీని గురించి మాట్లాడుకుందాం తర్వాత. The symptoms of almost any disease can be induced in your. The symptoms of almost any disease can be induced in you by hypnotic suggestion. Hypnotic suggestion అంటే ఏంటి అంటే చెప్తాను. This shows you the power of your thought. Hypnotic suggestion అంటే ఒక చలనం. హిప్నోటిక్ అనేది హిప్నటిజం అంటాం మనం చిన్నప్పుడు. అంటే ఒక నిరంతరమైన ఆలోచనలు మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలకి ఒక చిన్న హిప్నోటిక్ రియాక్షన్ అనేది మైండ్లో జరుగుతుంది. అంటే అదొక సెన్సేషన్ అనేది దాని అర్థం.
ఇప్పుడు ఒకరి గురించి మీరు నిరంతరం కోపంగా ఆలోచిస్తున్నారు అనుకో, ఆ మనిషి మీ దగ్గర లేడు, ఎక్కడా ఉన్నాడు, కానీ అతని గురించి ఎప్పుడో గుర్తొచ్చింది, అతనికి సంబంధించిన ఒక విషయం మీరు ఆలోచిస్తున్నారు అనుకో, దానికి సంబంధించి ఒక హిప్నోటిక్ రియాక్షన్ అనేది మీ మైండ్లో వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తున్నాడు, ద సిమ్టమ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎనీ డిసీజ్ కెన్ బి ఇండ్యూస్డ్ అంటే ఇండ్యూస్డ్ ఇన్ యూ బై హిప్నోటిక్ సజెషన్. ఇండ్యూస్డ్ ఇన్ యూ అంటే నీలో అభివృద్ధి చెందుతుంది, అదే నీలో పుడుతుంది. అది ఇండ్యూస్డ్ అంటే అభివృద్ధి చెందటం, అక్కడ కలగటం అనే అర్థం. బై హిప్నోటిక్ సజెషన్, దిస్ షోస్ యూ ది పవర్ ఆఫ్ యువర్ థాట్. ఒక హిప్నోటిక్ సజెషన్ ద్వారానే ప్రతి డిసీజ్ అనేది మీ మైండ్లో మొట్టమొదట మొదలవుతుంది అంటున్నాడు. ఆ హిప్నోటిక్ సజెషన్ ఎలా వస్తుంది అంటే మీ థాట్స్ వల్ల వస్తుంది అని చెప్తున్నాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ అండ్ దట్ ఈజ్ ద ఫెయిత్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హీలింగ్ పవర్, నేమ్లీ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఒక్కటే ప్రాసెస్ ఉంది హీలింగ్ చేయడానికి, ఏదైనా అనారోగ్యం నయం కావడానికి. అదేంటంటే విశ్వాసం. దాన్ని నయం చేయడానికి కావాల్సిన శక్తి, ఒక్కటే శక్తి ఉంది, ఆ శక్తి సబ్కాన్షియస్ మైండ్ అంటున్నాడు. చాప్టర్ 5లో మెంటల్ హీలింగ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. సో మెంటల్ హీలింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్, చాప్టర్ 4లో సమ్మరీ పాయింట్స్ ఇవి. మెంటల్ హీలింగ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్, సో మోడర్న్ టైమ్స్ అంటే ఇప్పుడున్న ఆధునిక జీవితంలో మెంటల్ హీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే నయం ఎలా జరుగుతుంది ఏదైనా అనారోగ్యానికి. సో ఇందులో మెయిన్గా 10 పాయింట్లు ఉన్నాయి, కానీ 5 పాయింట్స్ ఆల్రెడీ రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి మిగతా యూనిక్గా ఉన్న 3 పాయింట్స్ మాట్లాడుకుందాం. అప్లై ది పవర్ ఆఫ్ ప్రేయర్ థెరపీ ఇన్ యువర్ లైఫ్. ప్రేయర్ థెరపీ అంటున్నాడు. సో మాట్లాడదాం, ప్రేయర్ థెరపీ అంటే ఏంది. చూజ్ ఏ సెటన్ ప్లాన్, ఐడియా ఆర్ మెంటల్ పిక్చర్, mentally and emotionally unit with that idea, and as you remain faithfully to your mental attitude, your prayer will be answered. Always remember, if you really want the power to heal, you can have it through faith, which means a knowledge of the working of your conscious and subconscious mind. Faith comes with understanding. Blind faith means the person may get results in healing without any scientific understanding of the powers and forces involved. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డిగా మీరు దేనైనా విశ్వసిస్తే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ అది ఎలా వర్క్ అవుతుంది, మీరు విశ్వసించడం ద్వారా మీ మనసులో కానీ మీ లోపల మనసులో కానీ జరిగిన చర్య ఏముంది అనే ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ మీకు లేకపోయినా సరే మీకు ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ ఉద్దేశం అది ఎలా వర్క్ అవుతుంది ఏంటని తెలుసుకోకపోయినా సరే ఆ విశ్వాసం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, లెర్న్ టు ప్రే ఫర్ యువర్ లవ్డ్ వన్స్ హూ మే బి ఇల్. ఎవరైతే అనారోగ్యంలో ఉంటారో వాళ్ళ కోసం మీరు ఒకసారి ప్రేయర్ చేయండి. క్వైట్ యువర్ మైండ్ అండ్ యువర్ థాట్స్ ఆఫ్ హెల్త్. క్వైట్ యువర్ మైండ్, ప్రేయర్ చేసేటప్పుడు క్వైట్ యువర్ మైండ్ అండ్ యువర్ థాట్స్ ఆఫ్ హెల్త్. వైటాలిటీ అంటే జీవశక్తి అని. సో థాట్స్ ఆఫ్ హెల్త్, వైటాలిటీ అండ్ పర్ఫెక్షన్ ఆపరేటింగ్ త్రూ ది వన్ యూనివర్సల్ సబ్జెక్టివ్ మైండ్ విల్ బి ఫెల్ట్ అండ్ రిసర్కేటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్. సో రిసర్కేటెడ్ అంటే ఏంటి మీనింగ్, ఐఎమ్ సారీ, రిసరెక్టెడ్, నాట్ రిసర్కేటెడ్. రిసరెక్టెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్. సో రిసరెక్టెడ్ అంటే మళ్ళీ తిరిగి జీవశక్తి రావటం అనే దాన్ని రిసర్కేటెడ్ అంటారు మీనింగ్. సో అంటే పునర్జీవనం అనే అర్థం కూడా వస్తుంది రిసర్కేటెడ్ అంటే. సో దిస్ ఈస్ ద చాప్టర్ 4 and 5. సో చాప్టర్ 4 and 5లో మెయిన్గా ఏం చెప్తున్నారు ఉద్దేశం అంటే, మన జీవితంలో వచ్చే ఏ అనారోగ్యానికైనా మొట్టమొదట అది మొదలయ్యేది మన మనసులోనే మొదలవుతుంది. ఆ అనారోగ్యం బికాజ్ ఆఫ్ అవర్ థాట్స్, మన ఆలోచనల వల్లనే ఆ అనారోగ్యం ముందు మానసికంగా బయలుదేరి దాని తర్వాత దాని ఎఫెక్ట్ మన శరీరం మీద పడుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు ఒకరి మీద కోపం ఉంది, కానీ మీరు వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు, కానీ పగ పెట్టుకున్నారు వాళ్ళ మీద. సో పగ పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచించి కోపం వచ్చింది. ఆ కోపం అంతా దేని మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫస్ట్ అది మీ మనసులో ఉన్న ఆలోచన మీద మనస్సుని అల్లకల్లోలం చేసి ఆందోళనకు గురి చేసి ఒక కోపం తెస్తుంది. దాని తర్వాత అది కరెక్ట్గా గుండె మీదకి ఎఫెక్ట్ అవుతుంది. సో
మనసులో మీరు ఆలోచించే ఆలోచనలు ఫస్ట్ మనసు లోపల మొదలయ్యి దాని యొక్క పర్యావసనం అది ఎక్కడ పడుతుంది? ఫిజికల్గా ఉండే గుండె మీద పడుతుంది. దానివల్ల బీపీ వస్తుంది. రైట్. నెక్స్ట్, మీరు ఎవరి గురించి అయినా సరే, ఒకరు అనారోగ్యంలో ఉన్నారు, మీకు నచ్చిన వ్యక్తి లేకపోతే మీ దగ్గర వ్యక్తులు, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళకి అనారోగ్యం నుంచి మేల్కొనాలి, తొందరగా నయం కావాలి అంటే మీరు వారి గురించి ప్రేయర్ చేయండి అంటున్నాడు. ప్రేయర్ అంటే ఇక్కడ ఓన్లీ క్రిస్టియన్స్ వీటి గురించి ఆలోచించండి. ప్రేయర్ అంటే అందరు క్రిస్టియానిటీ గురించి ఆలోచిస్తారు. ప్రేయర్ అనేది ప్రార్థన, అది ఏ మతంలో చేయొచ్చు. సో ప్రేయర్ చేయండి స్ట్రాంగ్గా. ప్రేయర్ చేయటం వల్ల ఎవరైతే ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్ చేసేటప్పుడు మీరు మాట్లాడిన మాటలు మీ లోపలి మనస్సు వింటుంది. ఆ విని దానికి తగ్గట్టుగా కొన్ని ఆలోచనలని ఈ యొక్క యూనివర్సల్ మైండ్కి పంపుతుంది. యూనివర్సల్ మైండ్ అంటే విశ్వశక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ విశ్వశక్తికి పంపటం వల్ల ఆ విశ్వంలో ఉన్న సబ్జెక్టివ్ మైండ్ అంటే మనకెలా ఒక మనస్సు ఆలోచన వ్యవస్థ ఉందో మన తలకి, ఈ విశ్వానికి కూడా ఒక విశ్వశక్తి ఉంది. అది కంటికి కనిపించదు కానీ ఉంది. ఈ విశ్వానికి కూడా ఒక ఆలోచన శక్తి, ఈ విశ్వానికి కూడా ఒక మైండ్ ఉంది అని చెప్తున్నారు. సో మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీకు కావలసిన వ్యక్తి అనారోగ్యంలో నుంచి తొందరగా ఆయన నయం కావాలి అని మీరు ఎప్పుడైతే చాలా డీప్గా కామ్ మైండ్తో మీరు ప్రేయర్ చేస్తారో మీ యొక్క ఆలోచనల్లో ఉన్న ఉద్దేశం మొత్తం కూడా విశ్వంలోకి వెళ్ళిపోయి ఆ విశ్వశక్తిలోకి వెళ్ళిపోయి ఆ విశ్వశక్తి ఆ అనారోగ్యంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన వ్యవస్థలోకి వెళ్తుంది అని చెప్తున్నారు. ఇది నమ్మటానికి కొంచెం, అందుకే ముందు చెప్పారు ఫెయిత్, విశ్వాసం ఉండాలి అని. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అని ఆయన చెప్తున్నారు, జోసెఫ్ మర్ఫీ గారు. మీరు ఒకరి గురించి మనస్ఫూర్తిగా అతను బాగుపడాలి, అనారోగ్యం నుంచి మేల్కొనాలి, అనారోగ్యం నుంచి తొందరగా ఆరోగ్యం వైపు రావాలి అని మీరు ఒకరి గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలు మీ యొక్క విశ్వాసం అంతా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తే ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది విశ్వంలోకి దాని తాలూకు శక్తిని పంపించి ఆ శక్తి ఏదైతే అనారోగ్యంలో ఉన్నారో ఆ వ్యక్తికి వెళ్తుంది. అప్పుడు ఆ వ్యక్తి తొందరగా కోలుకుంటాడు అని చెప్తున్నాడు. సో ప్రేయర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చెప్తుంది, పురాతన కాలంలో ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవుణ్ణి మొక్కేవాళ్ళు. ఇది జరగాలి, అది జరగాలి, మంచి జరగాలి అని దేవుణ్ణి మొక్కుకుంటాం మనం. సో దేవుణ్ణి మొక్కినంత మాత్రాన అయిపోతుందా? దేవుడికి దండం పెట్టినంత మాత్రాన అయిపోతుందా? ఏవైనా విషయాలు మన ప్రయత్నం ఉండాలి కదా అని చాలామంది అంటారు. ఆ దేవుడు అసలు ఉన్నాడా లేడా? దేవుడికి దండం పెట్టి ఇది జరగాలి అని అనుకున్నంత మాత్రాన ఆ మాటలు ఎవరు వింటారు? ఒక రాయికి దండం పెట్టడం అంత మాత్రాన జరుగుతాయని మనం వింటూ ఉంటాం ఈ మాటలు సహజంగా. సో ఈ బుక్ చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ మాటలు దేవుడు వింటాడో లేదో తెలియకపోవచ్చు, దేవుడు ఉన్నాడో లేడో తెలియకపోవచ్చు, కానీ నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు నువ్వు చెప్పే మాటలు, దేవుడితో నువ్వు మాట్లాడే మాటలు ఫస్ట్ నీ సబ్కాన్షియస్ మైండ్ వింటుంది. అంటే నీ సబ్కాన్షియస్ మైండ్, నీ లోపల మనసు ముందు నీ మాటలు వింటుంది. నీ మాటలు విని దానికి తగ్గట్టుగా నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నీకు కావలసిన శక్తిని ఇస్తుంది, లేదా నువ్వు కోరుకుంటున్న వ్యక్తికి ఆ శక్తిని ఇస్తుంది అని దాని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే, వెనకటి రోజుల్లో అది ఎలా వర్క్ అవుతుంది, కాన్షియస్ మైండ్తో మనం చేసిన ప్రార్థన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఆ సబ్కాన్షియస్ మైండ్ ప్రపంచంలో ఉన్న విశ్వశక్తికి బయటికి వెళ్ళిపోయి ఆ విశ్వశక్తి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ శక్తిని ఇస్తుంది, లేదా నువ్వు కోరుకుంటే ఆ శక్తి తిరిగి నీకే వస్తుంది అనేది సైంటిఫిక్ ద్వారా ప్రూవ్ అయిన విషయం. అయితే ఈ సైంటిఫిక్ నాలెడ్జ్, ఈ శాస్త్రీయ జ్ఞానం లేకపోయినా సరే మీరు గుడ్డిగా ప్రార్థన చేసినా సరే దానికి ఒక శక్తి ఉంటుంది, ఖచ్చితంగా దాని ఫలితం దానికి వస్తుంది అంటున్నాడు. సో అందుకే ప్రేయర్ అనేది చాలా గొప్పది. ప్రేయర్ అనేది ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్లో ప్రేయర్ అనేది కూడా ఒక గొప్ప శక్తి అని జోసెఫ్ మర్ఫీ గారు చెప్తున్నారు. అది హిందూ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, క్రిస్టియన్ అవనివ్వండి, వెదర్ ఇట్ ఈస్ నమాజ్ ఆర్ చర్చ్ ఆర్ దేవాలయం ఏదైనా సరే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మన యొక్క బాధను కానీ మన యొక్క సంకల్పాన్ని కానీ మన మనసులో ఒక్కసారి గట్టిగా అనుకుంటూ దేవుడికి చెప్తే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని జాగ్రత్తగా వింటుంది. ఆ వినటం ద్వారా వచ్చే రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని దాని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇది మొదటి విషయం ఈ మొత్తం 2 చాప్టర్లు తెలుసుకోవాల్సింది.
ఇంకా రెండవది, ఏ అనారోగ్యమైనా సరే ముందు మొట్టమొదట మెదడులోనే ప్రారంభమవుతుంది. అంటే మీ మనసులోనే అనారోగ్యం ఫస్ట్ మొదలవుతుంది. దాన్ని కనుక మీరు మొదట్లోనే ఇగ్నోర్ చేసి, లేకపోతే దాన్ని మొదట్లోనే తుంచైపోతే అది పెరిగి పెద్దదైపోయి చివరికి శరీరం మీదకి ఎఫెక్ట్ తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. అది సో అంటే దాని అర్థం, పుట్టుకతో కొంతమంది పోలియోతో పుట్టవచ్చు శారీరకంగా, అది 1%. 99% మనిషిలో ఉండే అనారోగ్యానికి కారణం మన మనస్సే. ఎందుకు అంటే మన మనస్సులో ఉండే కొన్ని ఆలోచనలు వస్తాయి పోతాయి, కానీ వాటిని కనుక నువ్వు ఒక దగ్గర స్టాక్ చేసావంటే, ఒక ప్రవహించే నదిని కనుక నువ్వు ఒక దగ్గర స్టాక్ చేస్తే అది ఎలా మురికి కాలం అవుతుందో, అలాగే ఒక ప్రవహించే ఆలోచనల్ని నీకు అవసరమైన ఆలోచనల్ని పట్టుకొని పని చేసుకోకుండా ప్రతి ఆలోచనకి అటెన్షన్ ఇచ్చి దాన్ని మొత్తాన్ని మనసులో నింపుకుంటే ఆ ఆలోచనలు అనేవి కొన్నాళ్ళకి బరువు ఎక్కువైపోయి ఆ బరువు మన శరీరం మీద పడుతుంది. ఇది చాలా ప్రాక్టికల్గా నేను చూశానండి ఈ విషయాలు. ఎందుకంటే నేనేం చిన్నపిల్లని కాదు కదా, 30 సంవత్సరాలు దాటినాయి నాకు కూడా. సో నేను గమనించాను. సో 30 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం చదువుతున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం దీంట్లో చెప్పిన విషయాలు కొన్ని అర్థమవుతున్నాయి. ప్రతి అనారోగ్యం కూడా మనసులోనే మొదలవుతుందనే మాట నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే మనం ఊరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, మెడికల్ షాప్కి వెళ్తాం, లేకపోతే రైల్వే స్టేషన్లో ఉంటాం, బస్ స్టాండ్లో ఉంటాం, మనకి చాలా విషయాల్లో కోపం వస్తుంది. పొద్దున్నే టిఫిన్ చేయడానికి వెళ్తాం, వాడు టైంకి మనం అడిగితే ఇవ్వకుండా మనకంటే వెనకొచ్చిన వాళ్ళకి ఇస్తాడు, లేకపోతే మనల్ని పట్టించుకోడు, అక్కడ మనకు కోపం వస్తుంది. ఏదైనా అడిగినప్పుడు సమాధానం సరిగ్గా చెప్పరు, అప్పుడు మనకు కోపం వస్తుంది. సో ఇట్లా మనం డ్రైవ్ చేసేటప్పుడైనా చాలా 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 పొరపాట్లు జరుగుతూ ఉంటాయి పక్క వాళ్ళ విషయాల ద్వారా. వాటన్నిటిని మనం ఆలోచించుకొని ఏం చేస్తాం, మనకు కోపం వస్తుంది. సో ఇక్కడ నేను మీకు చెప్పగలిగే విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం జరిగింది అంటే, సపోజ్ మీరు సెంటర్కో లేకపోతే బయటికి వెళ్ళారు ప్రపంచానికి, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఒకటి ద్వారా, మన తప్పు లేకపోయినా సరే వాడే రాంగ్ రూట్లో రావటమో, లేకపోతే మన తప్పు లేకపోయినా వాడే అనవసరంగా ఏదో మాట అనటమో, లేకపోతే వాడు చేయాల్సిన బాధ్యతని సరిగ్గా చేయకుండా మనం ఒక ప్రోడక్ట్ ఇవ్వమని షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాం, వాడు ఇవ్వకపోగా మనల్ని అగౌరవపరచటమో, లేకపోతే సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవటమో చేశాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండాలండి, 2 ఆప్షన్స్. మొత్తం ఎంటైర్ సిస్టమ్కి 2 ఆప్షన్స్ పెట్టుకోవాలి మనం. ఎవడైనా నీ పొరపాటు లేకుండా అవతల వాడు పొరపాటు చేసినప్పుడు చేతనైతే ఆ యొక్క సమస్య స్థాయిని బట్టి చేతనైతే వాడిని కొట్టండి, చేతనైతే వాడిని కొట్టాలి, అంతే, ఆప్షన్ లేదు. ఎందుకంటే 24 గంటలు చేతులు పట్టుకొని ఇట్లా యోగా చేసుకుంటూ కూర్చుంటే నడవదు జీవితం. చేతనైతే వాడిని కొట్టాల, లేదు అది వాడి కర్మకు వదిలేసి వచ్చేయాలి బయటికి. అంతేగాని ఇటు వాడిని కొట్టకుండా, లేదా వాడి కర్మకి వాడి విఘ్నతకు వదిలేయకుండా పొద్దుగులు ఇట్లా అటాచ్ చేసుకొని మనమే లోపల పెట్టుకొని ఆలోచిస్తుంటే ఏమవుతుంది, ఇంటికి వస్తాం దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం, ఇంట్లో వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, చిరాకు వస్తుంది, వాళ్ళు పలకరిస్తూ ఉంటుంటే ఆ కోపం అంతా వీళ్ళ మీద చూపిస్తాం. దానివల్ల సఫర్ అవుతుంది ఎవరు, మన కుటుంబంలో ఉండే వ్యక్తులు, మన కుటుంబాలే సఫర్ అవుతాయి. ఎందుకు, నువ్వు డల్గా ఉండి, నువ్వు చిరాకుగా ఉండి, నువ్వు అసహనంగా ఉండి, నువ్వు ద్వేషం, నువ్వు కోపంతో ఉన్నప్పుడు ఏంటి వీడు ఇలా ఉన్నాడని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్సే కదా బాధపడేది. సో అందుకోసం ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందంటే అక్కడ దెబ్బ అక్కడే తీర్చాలి, అంతే. ఏమవుతుంది, మహా అయితే చొక్కా చినిగిపోద్ది అంతే, కొత్త చొక్కా కొనుక్కోవచ్చు. వాడికి 2 చేతులు ఉంటాయి, మనకి 2 చేతులు ఉంటాయి. కొట్టగలిగి నువ్వు కొట్టాలి అనుకున్నప్పుడు కొట్టాలా, అంతే. వాడు 10 దెబ్బలు కొడితే బలవంతుడైతే నువ్వు కనీసం 1 దెబ్బైనా కొడతావు. దానివల్ల ఏమవుతుందంటే నీలో ఉన్న ప్రతి ఎమోషను, నీలో వచ్చిన న్యాచురల్ కోపం అనేది దానికి ఆన్సర్ దొరికిద్దా 1 దెబ్బలో, దట్స్ ఆల్. దాని తర్వాత నువ్వు ఆలోచించవు. లేదా అట్లా కాదు అని ఒక మెచ్యూరిటీ థింకింగ్ నీలో పెంచుకోవాలి. లేదు ఇట్లా ఎంతమంది నన్ను కొట్టుకుంటూ పోతాం, మనం ప్రతి చోట తప్పు జరుగుతుంది, ప్రతి ఓడిని ఇట్లా కొట్టుకుంటూ పోతే మనం మన పని చేసుకునేది ఎట్లా ప్రశాంతంగా అనుకున్నప్పుడు, ఆ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ థింకింగ్ వచ్చినప్పుడు వాడి కర్మకో వాడి విఘ్నతకో వదిలేసి పక్కకు రావాలి. ఇంకా దాన్ని పట్టించుకోవద్దు, మనం చేసే పని మీద ఫోకస్ పెట్టుకోవాలి. అది ఏదర్ ఫిజికల్గా యాక్షన్ తీసుకోకుండా, లేదా నీకు నువ్వుగా ఇవన్నీ ఇగ్నోర్ చేసి, చెత్త మనుషుల్ని, చెత్త నా కొడుకులందరినీ ఇగ్నోర్ చేసి నీ పని నువ్వు చూసుకోకుండా, ఐఎమ్ సారీ, సో ఈ చెత్త మనుషుల్ని ఇగ్నోర్ చేసి నీ పని నువ్వు చూసుకోకుండా, రెండిట్లో ఏది చేసుకోకుండా దానికి సంబంధించిన ఆలోచనలు 24 గంటలు మైండ్లో పెట్టుకొని ఆలోచించుకుంటూ పోతే ఎఫెక్ట్ అయ్యేది మనమే.
అందుకే చెప్పాడు, ఎవ్రీ డిసీజ్ విల్ జనరేట్ ఇన్ అవర్ మైండ్ ఓన్లీ అని చెప్పాడు. సో ఎందుకు ఏం చెప్తున్నా అంటే, కాలేజ్ డేస్లో కూడా నేను చదువుకుని అంతెందుకు, నేను మా ఊరు పోయినప్పుడు మొన్న ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఏదో కొంచెం నేను అడిగింది ఇవ్వకుండా ఏదో వేరే ట్యాబ్లెట్ ఇచ్చి మళ్ళీ దానికి ఏదో తలతిక్క సమాధానం చెప్పాడు. కోపం వచ్చి గట్టిగా అరిచిన తర్వాత అతను కూడా ఏదో తిరిగి ఏదో మాట్లాడాడు. ఈ లోపల 144 సెక్షన్ నడుస్తుంది కాబట్టి, ఎలక్షన్స్ కాబట్టి, పోలీస్ జీబు ఫాస్ట్గా వచ్చింది కాబట్టి ఇంకా అక్కడితో కట్ అయిపోయి బైక్ వేసుకొని ఇంటికి వచ్చినాను. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు నాకు ఇంకా కొంచెం కోపం తగ్గల. సో నేను అప్పుడు ఆలోచించుకున్నాను అనమాట, సరే మనం ఇవ్వాల్సిన రియాక్షను, మనం అరవాల్సింది వాడి దగ్గర అరిచాం, ఇంక అయిపోయింది అక్కడితో. దీని గురించి ఇప్పుడు ఆలోచించే ఉపయోగం ఏముంది? సో ఇగ్నోర్ చేద్దాం. మిస్టేక్ వాడి మిస్టేక్కి మనం ఎందుకు రియాక్షన్ ఇచ్చి మన ఆలోచన, మన ప్రశాంతతను పాడు చేసుకోవాలని అక్కడి నుంచి నార్మల్ అయిపోయా. ఒక 10 నిమిషాలు పట్టింది నాకు నాలో ఉన్న కోపం తగ్గడానికి. సో కనీసం నేను అట్లా అరిచేవాడిని కనీసం గట్టిగా. కొంతమంది అది కూడా చేయరు. అక్కడంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బైక్ వేసుకొని మళ్ళీ వచ్చినాక మళ్ళీ బైక్ వేసి వచ్చేటప్పుడు మొదలవుద్ది ఇళ్ళల్లో కోపం. వీడు ఎందుకు అట్లా అన్నాడు ఏందని. ఇంటికి వచ్చి అన్నం తినేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ సీన్ జరుగుతున్నప్పుడు నీకు న్యాచురల్గా అరవాలనిపించింది, కోపడాలనిపించింది, కనీసం అదన్నా చేయాలి. లేదా ఇంకా ధైర్యంగా నువ్వు కొట్టగలను అనుకుంటే కొట్టచ్చు, ఏం కాదు. వాడు కొడితే నువ్వు కొట్టవచ్చు, నువ్వు కొడితే వాడు కొడతాడు. అట్లీస్ట్ అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. ఈ రెండూ చేయకుండా మొత్తం అక్కడ పడేసి అక్కడ ఏదో పెద్ద ప్రశాంతమైన చాలా గొప్ప వ్యక్తుల్లాగా ప్రవర్తించి కట్ చేస్తే ఆ సిచ్యువేషన్ అయిపోయినాక దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం. సో ఇది చాలా రాంగ్ అనమాట. సో అది రెండే దారులు. ఒకటి ఎదిరించగలగాలి అనుకుంటే, కొట్టగలగాలి అనుకుంటే, దాని తర్వాత వచ్చే చిన్న చిన్న కాన్సిక్వెన్సెస్ తట్టుకోగలం అనుకుంటే ఢీ కొట్టడమే. లేదు అనుకుంటే ఎదుటి వాళ్ళ కర్మకు వదిలేసి, వాళ్ళ విఘ్నతకు వదిలేసి మన పని మనం చూసుకోవాలి. ఈ రెండే సొల్యూషన్స్. అంతేగాని వెళ్ళిన ప్రతి దగ్గర ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుందని ఆ డిస్టర్బెన్స్ని కనీసం ప్రశ్నించకుండా, ఆ డిస్టర్బెన్స్ మీద కనీసం మాట్లాడకుండా, అది మొత్తం మనసులోనే పెట్టుకొని ఊరికే డిస్కషన్లు పెట్టి మన లోపల మనం ఆలోచించుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఆరోగ్యం మీద పడుతుంది. అదే జోసెఫ్ మర్ఫీ గారు చెప్తున్నారు. సో ఎవ్రీ డిసీజ్ విల్ జనరేట్ ఫస్ట్ ఇన్ అవర్ మైండ్ అంటున్నాడు. సో ఆ మైండ్లో జనరేట్ అయిన కోపాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలంటే మనకి ఈ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఏంటి, మన మైండ్లో ఉన్న కోపం ఎక్కువ కాలం నిరంతరం అక్కడ స్టాక్ అయితే అది మన శరీరం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అనే జ్ఞానం మనకు ఉన్నప్పుడు, తెలిసినప్పుడు, సో ఆబ్వియస్లీ పక్కకు పోతాం, దాన్ని పెద్దగా పట్టించుకోము ఇంకా కోపాన్ని. సో కొన్ని రోజులుగా తగ్గిపోతుంది. సో ఫైనల్గా ఈ చాప్టర్ 4 and 5లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ఇంకొంచెం క్లారిటీగా, స్పష్టతగా మనం అర్థం చేసుకోవాలంటే, నీ గురించి ఎవరైతే కొంచెం మిస్అండర్స్టాండింగ్గా తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నువ్వు అంతగా పట్టించుకున్నప్పుడు కోపం వస్తుంది సహజంగా. సో ఇప్పుడు ఒక 10 మంది నీ గురించి తప్పుగా అనుకుంటారు అనుకో, 10 మందిని కొట్టలేవు కదా దగ్గరికి వెళ్ళి. సో అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ గురించి మాట్లాడినోడు ఈ భూమి మీద ఉండడు, వాడి గురించి నువ్వు ఆలోచించి కోపం తెచ్చుకుంటున్నావు కదా, నువ్వు కూడా ఈ భూమి మీద కొన్ని రోజులకు ఉండవు, ఎవ్వడు ఈ భూమి మీద ఉండడు. సో అందుకోసం అవమానం అనేది అంత పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను అవమానించినోడు భూమి మీద ఉండడు, అవమానింపబడ్డవాడు కూడా భూమి మీద ఉండడు. ఒక స్థాయి వరకు, అంటే పెద్ద పెద్ద అవమానాలు, పెద్ద పెద్ద ఓవర్ యాక్షన్ విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఖండించాలి, ఎదురు తిరగాలి. కానీ రెగ్యులర్గా మాట్లాడే గాసిప్స్ వీటన్నిటిని పట్టించుకొని మనం వెళ్ళే లక్ష్యాన్ని మర్చిపోయి 24 గంటలు వీటి గురించి ఆగామనుకో, సో డిస్ట్రాక్ట్ అవుతాం అనమాట. సో ఫైనల్గా ఏంటి అంటే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా కుక్కలు అరుస్తాయి. అరిచిన ప్రతి కుక్క వెనకాల మనం రాయి పట్టుకొని పరిగెత్తామనుకో, సో నువ్వు ఎప్పటికో సాయంత్రానికి పోతావు అనమాట నీ ఇంటికి. సో అది లక్ష్యం విషయంలో కూడా అదే. సో నువ్వు చేయాల్సిన పనులు ఉంటాయి, ఇంపార్టెంట్ విషయాలు, వాటి మీదనే ఫోకస్ పెట్టు. దానికి సంబంధించిన ఆలోచనలనే మీ మనసులో నింపండి. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి విషయాల గురించి, పిచ్చి పిచ్చి వ్యక్తుల గురించి
ఎక్కడో ఏదో మెడికల్ షాప్ వాడు ఒకడు అన్నాడనో, ట్రాఫిక్ జామ్లో ఇంకొకటి ఎవడో సరిగ్గా గట్టిగా హార్న్ కొట్టాడనో, వీటి గురించి ఆలోచించుకుంటూ పోతే నీ ఎనర్జీ మొత్తం దానికే పోతుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది జోకు తెలియదు. నువ్వు ఏది ఇస్తే అది తీసుకొని దానికి సంబంధించిన శక్తిని అది నీకు తిరిగిస్తుంది. సో దీనివల్ల నీ సబ్కాన్షియస్ మైండ్ అంటే నీ ఆత్మశక్తి మొత్తం దీనికి వృధా అవుతుంది. సో దట్ ఈస్ ద మోరల్ పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఇంకొక విషయం ఏంటంటే, మనందరికీ కూడా ఇప్పుడు చాలా వరకు చాలామంది ఏం చెప్తారంటే ప్రశాంతంగా ఉండాలి అని చెప్తారు. అది కూడా తప్పు నా దృష్టిలో. 24 గంటలు ఏం కోపడొద్దు. మా అమ్మ కూడా అదే చెప్తా ఉంటుంది ఊరిక, ప్రతిదానికి కోపం అనవసరం రా, కోపం ఉంటే ఎట్లా, వదిలేయాలి. ఇది చాలా తప్పు అండి. కొంతవరకు నేను దీనికి అంగీకరించను. ఎందుకంటే కోపం అనేది సహజం. నీకు సహజంగా వచ్చిన ఒక కోపాన్ని నువ్వు వ్యక్తపరచకపోతే అది నీ బాడీలో మిగిలిపోయి దాని ఎఫెక్ట్ మన మీదే పడుతుంది కదా. అట్లానే ఇంకా కోపిష్టి వేరు, కోపం వేరు. కోపిష్టి అలాంటి పిచ్చిగా ప్రతిదానికి అర్థం లేకుండా కోపడి అది కాదు. ఒక అర్థమైన కోపం. అవతల వాడు కామన్ సెన్స్ తప్పి ఒక తప్పు చేసినప్పుడు, ఆ తప్పు వల్ల నీకు ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. అక్కడ మనం ఒక యోగిలాగా కళ్ళు మూసుకొని ఇది శాశ్వతం కాదులే అని చెప్పేసి వదిలేస్తే ఎట్లా? న్యాచురల్గా కోపం వచ్చింది అని అంటే అది ప్రదర్శింపాలి, అది చూపెట్టాలనే దాని అర్థం. ఇప్పుడు గట్టిగా తుమ్ము వచ్చింది, తుమ్మును ఆపుకుంటామా? అట్లనే కోపం కూడా అదే. కోపాన్ని 24 గంటలు ఆపుకోవాల్సిన అవసరం లేదు. అది కోపాన్ని చూపించాల్సిన దగ్గర ధైర్యంగా చూపెట్టాలా, తప్పే లేదు. ఎవరినైనా ఒకరిని కొట్టాలి అని అనిపించినప్పుడు వాడిని కొట్టాలి అనే దాంట్లో నిజంగా ధర్మం ఉంది, వాడు చేసింది నిజంగా తప్పే అనిపించినప్పుడు ఖచ్చితంగా కొట్టాలా, ఏమైతే అది అవుతుంది. ఒకవేళ దేవుడు మన యొక్క తల రాత వాడి చేతుల్లోనే చచ్చిపోవాలి అని రాసిపెట్టుంటే వాడి చేతుల్లోనే చచ్చిపోతాం. ఇంకా భయపడేది దేనికి అసలు? దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఫియర్. సో అది. సో న్యాచురల్గా ఉందాం మనం. న్యాచురల్గా జరిగే కొన్ని ఎమోషన్స్ను కూడా మీరు ఆపుకోండి. ఆ న్యాచురల్ కోపాన్ని ప్రతిసారి ఆపుకోండి అని అంటే ఎన్నిసార్లు అని ఆపుకుంటాం? సో నిజం కొన్ని చిన్న విషయాల మీద వచ్చే కోపాన్ని వాటన్నిటిని మనం సహజంగా అర్థం చేసుకొని ప్రతిసారి ఆ కోపాన్ని అప్లై చేసి మనం ప్రశాంతత పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ బలంగా అవతల సందర్భం బలంగా ఉండి నీ కోపంలో న్యాయం, ధర్మం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కోపాన్ని మీరు అప్లై చేయండి, ప్రదర్శించండి. ఆ కోపాన్ని తప్పులేదు. ఒకవేళ ప్రదర్శించే అవకాశం లేకపోతే వాడి విజ్ఞతకు వదిలేసి ఇమీడియట్గా థాట్ చేసి మీ లక్ష్యం వైపు వెళ్ళండి. సో దట్ ఈస్ ఫర్ టుడే. నేను రాకింగ్ రవి, తెలుగువాడిని. జై హింద్, జై భారత్.